శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మే 22, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. ఒక చిన్నారి దీపావళి పండుగ రోజున టపాసాలు కాలుస్తూ ఉండగా మంటలు అంటుకున్నాయి. అందులో ఆ పాప చాలా వరకు గాయాలు పాలైందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ పాపకి ఎవరైనా సాయం అందిస్తే ట్రీట్మెంట్ చేసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే స్కిన్ మొత్తం కాలిపోయింది. దానికి సర్జరీ చేయడానికి మొత్తం స్కిన్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ స్కిన్ అయితే కనుక మళ్ళీ ఫ్రెష్గా వచ్చేలాగా దానికి సర్జరీలు అయితే కనుక చేస్తున్నారు స్టేజెస్ బై స్టేజెస్గా. అయితే వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత అయితే కనుక లేదు, ఉన్న కాడికి ఖర్చు పెట్టేశారు. అయితే ఇంకా డబ్బులు కావాల్సి ఉంది, ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోండి అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత చాలామంది అయితే హెల్ప్ చేశారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి వారు వంతుగా సుమారుగా 40,000 రూపాయలు అయితే కనుక ఆర్థిక సాయం అందించారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. అసలు ట్రీట్మెంట్కి వెళ్ళలేక ఆఖరికి ఇంట్లోనే పెట్టేశారు ఆ పాపని. వీళ్ళు ఈ 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో ప్రస్తుతానికి ఆ పాపను తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం చేసేటువంటి రూపాయి, 2 రూపాయల సాయమైనా సరే ఎంతగానో ఆదుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో కష్టకాలంలో సమయానికి ఆదుకున్నటువంటి కువైట్లో ఉన్నటువంటి గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నా తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళు ఆ పాపకి సాయం అందించినప్పుడు ఎవరైతే సాయం పొందారో వారి యొక్క మాటల్లో కూడా ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. విశాఖపట్నం మధురవాడలోని ఉంటున్న ఈ పాప పేరండి మనస్వి. గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వాళ్ళు వీళ్ళ కోసమని 40,000 రూపాయలు, గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులందరూ కలిపి మీ పాప కోసమని 20,000 రూపాయలు, అలాగే కొండేటి పద్మావతి గారు 20,000 రూపాయలను అందించారు. మీరు వాళ్ళు అందించిన సహాయంతో మీరు పాప ట్రీట్మెంట్ నిమిత్తం మీరు ఉపయోగించుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నమస్కారం అండి. గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ అందరికీ నమస్కారం అండి. మా పాప ఈ పరిస్థితిలో ఉంది. తనకి ఆపరేషన్ చేయించడం కూడా మా దగ్గర అయితే అసలు అమౌంట్ లేని పరిస్థితిలో ఉన్నాము. తన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మాకు సాయం చేశారు. అలాగే కొండేటి పద్మావతి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఒక 20,000 రూపాయలు ఇచ్చి మొత్తం మంది 40,000 రూపాయలు ఇచ్చి మా పాపని రోజు హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి కూడా మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా వీడియోలో ఏదైనా ఒక మ్యాటర్ గురించి ఇలాగ హెల్ప్ కావాలని చెప్పేసి పెట్టినప్పుడు మీలో ఎవరైనా సాయం చేయగల పరిస్థితుల్లో ఉన్నట్లయితే అది రూపాయి నుంచి ఎంతైనా కావచ్చు, సాయం అయితే అందించండి. అది వాళ్ళకి ఎంతో కొంత సాయపడడానికి అయితే అవకాశం ఉంటుంది. మన భారత ప్రభుత్వం త్వరలోనే ఈ పాస్పోర్ట్ల జారీని ప్రారంభించబోతుందని చెప్పేసి గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా. ప్రస్తుతానికి హైదరాబాద్తో సహా మన భారతదేశంలోని కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో ఈ సర్వీసులను అయితే ప్రారంభించారు. సో ఈ సెలెక్టెడ్ సిటీస్ ఏవేవి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే హైదరాబాదు, జమ్మూ, గోవా, నాగపూర్, జైపూర్, అమృత్సర్, రాయ్పూర్, అలాగే చెన్నై. ఇలాంటి ప్లేసుల్లో ఎవరైతే పాస్పోర్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఈ పాస్పోర్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటంటే మీరేం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటనేది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఇప్పుడు ఏవైతే పాస్పోర్ట్లు ఉన్నాయో ఆ పాస్పోర్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అందులో పెద్ద తేడా అయితే ఉండదు. కాకపోతే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మన ఇండియన్ పాస్పోర్ట్. అయితే ఈ పాస్పోర్ట్ జనరల్గా ప్రస్తుతానికి ఉన్నటువంటి పాస్పోర్ట్. ఇక్కడ కొత్తగా వచ్చేటువంటి పాస్పోర్ట్లకి ఇక్కడ చిప్ ఉంటుంది ఒకటి. ఆ చిప్ ఏమిటంటే ఇప్పుడు మనకి సిమ్ కార్డులో ఏదైతే చిప్ ఉంటుందో సేమ్ అలాంటి చిప్పే ఇక్కడ ఇన్సర్ట్ చేసి వస్తుంది. అంటే పాస్పోర్ట్తో పాటు వచ్చేస్తుంది. ఈ చిప్లో మనకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ డేటా మొత్తం కూడా పొందుపరచబడి ఉంటుంది. దానివల్ల యూజ్ ఏమిటంటే మనం ఎక్కడికైనా బయట దేశాలకు ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు మన పాస్పోర్ట్లో ఉన్న ఈ చిప్ని కనుక వాళ్ళు రీడ్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ పాస్పోర్ట్ పేజీలన్నీ తిరిగేసి అవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ చిప్ రీడ్ చేస్తే చాలు వాళ్ళు. సో ఆ విధంగా మన ప్రాసెస్ అనేటువంటిది ఈజీ అవుతుంది. ఆల్రెడీ చాలా దేశాల్లో ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. మన దేశంలో ఇప్పుడు ఈ ప్రాసెస్ని అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళు ఇంకొక కొత్త మార్పు కూడా చేశారు. అదేంటంటే మనకి జనరల్గా పాస్పోర్ట్లో చివరి పేజ్లో మన అడ్రస్ ఉంటుంది కదా, అడ్రస్ ఉన్నటువంటి దగ్గర తల్లిదండ్రుల పేర్లు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ పేర్లు అయితే అందులో ఉండవు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇతరులకు ఎవరు కానీ మన చిరునామా తెలియకూడదు కాబట్టి వాటిని హైడ్ చేశారు. అయితే ఇమిగ్రేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అది తెలుస్తుంది. తల్లిదండ్రుల పేరు ఏమిటంటే డీటెయిల్స్ అయితే వాళ్ళకి వస్తాయి, మిగతా వాళ్ళకి మాత్రం అవి రావు. అలాగే పాస్పోర్ట్లో కలర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అంటే ఈజీగా గుర్తుపట్టడం కోసం. ఇప్పుడు సాధారణ పాస్పోర్ట్లు అంటే మనలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పాస్పోర్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తెలుసు కొద్దిగా లైట్ నీలం కలర్లో అయితే ఉంటాయి.
అయితే దౌత్యవేత్తలు అలాగే అక్కడ పనిచేసే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కనుక మనం చూసుకున్నట్లయితే మెరూన్ కలర్లో ఉంటాయి. సో ఈ విధంగా కలర్స్ని కూడా కోడింగ్ అనేటువంటిది చేంజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈజీగా గుర్తుపట్టడం కోసం. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఈ కొత్త పాస్పోర్ట్లు జారీ అయినటువంటిది ప్రారంభించారు. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ల పరిస్థితి ఏమిటి, మనం కూడా వీటిని మార్చుకోవాలా అంటే లేదు. మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాలిడిటీ ఉందో ఆ వ్యాలిడిటీ అయిపోయినాక మనం ఏదైతే రెన్యువల్ చేసుకుంటామో పాస్పోర్ట్, అప్పుడు ఈ కొత్త పాస్పోర్ట్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వ్యాలిడిటీ ఉంటే దాన్ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటిని అలాగే యూజ్ చేసుకోవచ్చు, అవి వ్యాలిడే. కొత్తగా జారీ చేసే వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు ఇస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఇంకా రాబోయేటువంటి పాస్పోర్ట్లన్నీ కూడా ఈ చిప్ కలిగినటువంటి పాస్పోర్ట్లని జారీ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రస్తుతానికి కొన్ని సెలెక్టెడ్ సిటీస్లో మాత్రమే ఇస్తున్నారు. కానీ ఈ సంవత్సరం చివరికల్లా అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లోనూ ఇలాంటి కొత్త పాస్పోర్ట్లు, ఈ చిప్ కలిగిన పాస్పోర్ట్లు జారీకి అయితే కనుక సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చాలామందికి ఈ టెన్షన్ అయితే కనుక వదిలేసేయండి. ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాస్పోర్ట్ ఇక పనికి రాదేమో, మనం వెళ్ళి వెంటనే మార్చుకోలేమో అని చెప్పేసి మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్లో టైం ఉంటే అంతవరకు మీరు ఆ పాస్పోర్ట్తోని మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రావచ్చు. నెక్స్ట్ రెన్యువల్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఇచ్చేటువంటి పాస్పోర్ట్లో ఇక్కడ చిప్ కలిగినటువంటి పాస్పోర్ట్ ఇస్తారు. సో అంతవరకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇమీడియట్లీ వెళ్ళి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఇంకా లేదు, ఎందుకంటే చాలామందిలో అపోహ ఉంది. సో కొత్త పాస్పోర్ట్ అంటే ఇచ్చేసి కొత్తది మార్చుకోలేమో అని చెప్పేసి, అలాంటి టెన్షన్ అయితే ఇంకా లేదు. మీకు ఇంకా 10 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటే 10 సంవత్సరాల వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ రెన్యువల్ అప్పుడు కొత్త పాస్పోర్ట్ ఇస్తారు. లేదు 1 నెల టైం ఉంటే మీరు రెన్యువల్కి అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇచ్చేటువంటి పాస్పోర్ట్లో ఈ చిప్ అయితే కనుక ఉంటుంది. సో ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోండి, అలాగే మీకు తెలుసుకుంటే ఫ్రెండ్స్ కూడా చేరవేయండి. ఎందుకంటే చాలామంది ఒక అపోహలో ఉంటారు, మార్చుకోవాలేమో అని చెప్పేసి. ఇప్పుడే మార్చుకోవాల్సిన అవసరం అయితే కనుక లేదు. భవిష్యత్తులో ఒకవేళ మార్చుకోవాలనే నిబంధన ఏదైనా వస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. మనం చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది, మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని ఎవరితో కానీ షేర్ చేసుకోకండి. అది ఏదైనా కావచ్చు, మనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పాస్పోర్ట్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఇంక వేరే ఏదైనా సరే తెలియని వ్యక్తులకి షేర్ చేయకండి. బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పిన్ నెంబర్ కావచ్చు, ఏవైనా సరే. ఎందుకంటే వాటి వల్ల మనం మోసపోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం. సో అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఇది ఎలా అతను మోసపోయాడు ఏంటని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక వృద్ధ ప్రవాసీయుడు, అంటే మనలాంటి ఆయనే, మన ప్రవాసీయుడు, బయట దేశాలకు సంబంధించిన ఆయన, కొద్దిగా ఏజ్డ్ పర్సన్. ఆయనకి ఫోన్ వాడడం అంతగా తెలియదు, రీఛార్జ్ చేసుకోవడం కూడా అంతగా తెలియదు. ఆయన ఏం చేశాడు, ఏటీఎం కార్డు తీసుకొని దగ్గరలో ఉన్న ఒక మొబైల్ షాప్కి వెళ్ళి నా ఫోన్కి రీఛార్జ్ చేయండి అని చెప్పేసి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా ఆ మొబైల్ రీఛార్జ్ షాప్ అతనికి ఇచ్చేసాడు, నాకు రీఛార్జ్ చేయండి అని చెప్పేసి. సో అతను కొంచెంసేపు అటు ఇటుకి వెళ్ళి రీఛార్జ్ చేసేసాను, వెళ్ళిపోమని చెప్పాడు. ఇతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఏముంది, అప్పటికే 12 సార్లు ఈయన అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఇతనికి జరిగాయి. 10,200 దినార్లు ఇతనికి ఇతని అకౌంట్లో అంటే వెళ్ళిపోయింది. 10,200 దినార్లు. అతను ఏం చేశాడంటే లింకులు పెట్టుకున్నాడు. ఆ లింకులన్నిటికీ కూడా ఇతని దగ్గర కేనెట్ ఉంది, ఇంకా పిన్ నెంబర్ తెలుసు, అలాగే ఫోన్ కూడా ఇతని దగ్గరే ఉండాలి. ఇంకేం కావాలి, మొత్తం అన్ని కూడా టకటకటకటకని లింకులు పెట్టేసుకొని కొట్టేసుకున్నాడు. అంతే, 10,200 దినార్లు పోయింది. దాంతో ఇతనికి అంత నాలెడ్జ్ లేదు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్లు చూసుకుంటేనే అతనికి అర్థమైంది. సో అతను దాని తర్వాత దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా జరిగింది పరిస్థితి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి కేసు ఇతనికి నమోదు చేశారు. అలాగే ఆ వ్యక్తి పారిపోకుండా చూడండి, బహుశా ఎంత డబ్బులు తీసుకొని పారిపోతాడేమో అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇతనికి ఇచ్చాడు. ఎందుకంటే ట్రావెల్ బ్యాన్ పెట్టడం కోసం, ఎందుకంటే వెళ్ళిపోయాడంటే ఏమీ చేయలేం కదా. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు సంబంధించిన ఏటీఎం కార్డుని కూడా ఎవరికి కానీ ఇవ్వకండి, మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి. ఒకవేళ దానికి వైఫై ఉంటే వైఫై స్కాన్ చేసి ఇవ్వండి, అంతే తప్ప వాళ్ళకి కార్డు ఇవ్వడం కానీ మీ పిన్ నెంబర్ షేర్ చేయడం కానీ చేయకండి. చూడండి, అతను కువైటీ వ్యక్తిగాడు కాదు, మన ప్రవాసీడే. 10,200 దినార్లు అంటే అతను ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటే అంత డబ్బులు వచ్చి ఉంటుంది పాపం. ఒక్కసారిగా 5 నిమిషాల్లో మొత్తం అంతా వెళ్ళిపోయింది. మోసం చేసింది కూడా అతను బహుశా ప్రవాసీడే అయ్యి ఉంటాడు. మొబైల్ షాప్ అంటే ప్రవాసీలో ఉంటారు. సో చూడండి, ఒక ప్రవాసీని మరొక ప్రవాసీడు మోసం చేయడం అంటే ఎంత దారుణం అండి. డబ్బులు విలువ అతనికి తెలిసి ఉంటుంది, ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తుందో అతనికి తెలుసు, కానీ మోసం చేశాడు. అది కూడా ఒక ముసలాయన్ని మోసం చేయడం అంటే మరీ దారుణం. కువైట్లోని ఫాహిల్ ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడానికి గల కారణం ఏమిటో తెలిసిన, ఏసీలోని గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయి పేలడంతో ఈ మంటలు చెలరేగాయని చెప్పేసి అంటున్నారు. ఈ మంటల కారణంగా 10 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు.
ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకొని మంటలు అయితే అదుపులో తీసుకొచ్చి అలాగే ఎవరికైతే గాయాలయ్యో వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. కాబట్టి ఏసీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సంఘటన మనకి రీసెంట్గా హైదరాబాద్లో కూడా జరిగింది. మీకు అందరికీ తెలుసు కదా, పాత బస్సులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి గల ప్రధాన కారణం చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే ఏసీ పేలిపోవడంతో ఇది జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఏసీ ఎలా పేలుతుందంటే అందులో ఉన్న గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఒక్కసారిగా అది ఓవర్గా ఇది బ్లాస్ట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ మంటలు చెలరగాయి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా జరగడం జరిగింది. కాబట్టి ఏసీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కంటిన్యూగా రన్ చేయకండి. అప్పుడప్పుడు వాటికి కొద్దిగా రెస్ట్ అయితే ఇస్తూ ఉండండి. లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఎదుర్కొంటాయి. అందులోనూ ఎండాకాలంలో మరీ ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ కనుక మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఆల్రెడీ సిటీ ప్రాంతం అంతా కూడా 50 డిగ్రీల వరకు అయితే కనుక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎడా ప్రాంతాల్లో అయితే కనుక అది దాటిపోయింది. 50 ఎప్పుడో దాటిపోయింది, 4-5 రోజుల క్రితమే దాటిపోయింది. సో అంతటి ఉష్ణోగ్రతలు అయితే కనుక ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతూ వేడి గాలులు కూడా వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అది కూడా దుమ్ముతో కూడినటువంటి వేడి గాలులు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ వారాంతంలో బయట వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్తే మంచిది. కువైట్లో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కానీ పెంచినటువంటి తల్లినే తన కుమారుడు హత్య చేశాడు. ఎందుకో తెలిసిన మాదక ద్రవ్యాలకి బానిసై. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయడం కోసం డబ్బులు కావాలని చెప్పేసి ఇంట్లో తల్లిదండ్రులను ప్రెజర్ పెట్టాడు. ఆ తల్లి అయితే కనుక నేను ఒప్పుకోలేదు, నేను ఇవ్వను అని చెప్పేసి నేను. సో తల్లి ఒప్పుకోకపోవడంతో ఇతను అప్పటికే మాదక ద్రవ్యాలు సేవించున్నాడు, మత్తులో ఉన్నాడు. తల్లిపైన తిరగబడ్డాడు, కత్తి తీసుకొని పొడి చేశాడు. అయితే ఆ సమయంలో అడ్డుకున్నటువంటి తన తమ్ముడు 10 సంవత్సరాల వయసు తమ్ముడిని కూడా కత్తితోటి పొడవడం జరిగింది. అయితే తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమ్ముడికి తీవ్రమైన గాయాలు అవడంతో హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు. ఈ సమాచారం అనుకుంటే భద్రతా అధికారులు అప్పట్లో ఈ వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. మత్తు దిగిన తర్వాత అతను మత్తులో చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇది నేను తప్పు చేశాను, సో నేను మత్తులో చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు. సో ఏదైనప్పటికీ కానీ పెంచినటువంటి తల్లిని హత్య చేయడం అంటే అంతకు మించినటువంటి మహాపాపం ఇంకోటి ఉండదు. దానికి విధించేటువంటి శిక్ష అలాంటి శిక్షలు ఉండవు. అంతటి ఘోరమైన శిక్షలు ఏదైనా విధిస్తారు. అందరూ కూడా ఇతనికి మరణశిక్షే పడాలని చెప్పేసి కోరుకుంటున్నారంట. కువైట్లోని మెసల్లా బీచ్ ఏదైతుందో ఈ బీచ్లో ఇవాళ ఉదయం ఒక వ్యక్తి మునిగిపోయాడు. ఈ సమాచారం అందుకున్నటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న వ్యక్తిని రక్షించడానికి అయితే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ వ్యక్తి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఎఫ్ఎండి అనగా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ తోటి కొన్ని ఆవులు బాధించబడుతున్నాయని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అంటే అవి చాలా వాటికి సోకిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పశుశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ సుమారుగా 22,673 ఆవులు అయితే కనుక ఉన్నాయి, పాలిచ్చేటువంటి ఆవులు. అందులో ఒక 12,894 ఆవులు వీటి బారిన పడినట్లు తెలియజేస్తున్నారు. అంటే అన్నిటికీ ఈ వ్యాధి కనుక సోకింది. కాకపోతే అందులో 2,831 ఆవులు అయితే కనుక కోలుకున్నాయి. అంటే ఆ వ్యాధి నుంచి బయటపడడం జరిగింది. కాకపోతే 192 ఆవులు మాత్రం కాపాడలేకపోయారు, అవి ప్రాణాలు కోల్పోయాయి. వీటికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇంకొక వారంలో రానుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో త్వరగా రావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇది ఇలాగే ముదిరినట్లయితే మొత్తం అన్ని పశువులు కూడా సోకిన తర్వాత ఎక్కువగా ప్రాణహాని జరగడానికి వాటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా వాటికి ట్రీట్మెంట్ అయితే ఉన్నటువంటి మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. 12,894 పశువులకి సోకితే 2,831 పశువులు ఇప్పటివరకు కోలుకున్నాయి. సో మిగతా ఇంకా కోలు కావాల్సి ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ అందకపోతే మరిన్ని పశువులకి ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరగా వ్యాక్సిన్ రావాలని చెప్పేసి ఇతనికి ఆశిస్తున్నారు. కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు హవల్లీ గవర్నరేట్లో 5 బిల్డింగ్లకి విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరిగింది. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఈ చర్యలు అయితే అక్కడ తీసుకోవడం జరిగింది. ఎవరైతే నివాస ప్రాంతాల్లో బ్యాచిలర్స్ నివసిస్తూ ఉంటారో అలాంటి బిల్డింగ్స్కి వీళ్ళు విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుంది. గతంలో ఆ బిల్డింగ్స్కి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీ వాళ్ళు వాటికి విద్యుత్ కనెక్షన్ అయితే ప్రస్తుతానికి తొలగించారు. సో ఎక్కడైనా సరే మీరు కూడా రెంట్కి వెళ్ళాలనుకుంటుంటే ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అయితే కనుక నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్లో మాత్రం మీరు రెంట్కి వెళ్ళకండి. ఎప్పటికైనా సరే మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. సో బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి అక్కడ మాత్రమే, లేదంటే బ్యాచిలర్ సపరేట్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయి అక్కడ మాత్రమే రెంట్కి తీసుకోండి. ఇంక ఫ్యామిలీస్ అయితే కనుక అది వేరే సంగతి, పక్కన పెట్టద్దు.
సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో బ్యాచిలర్స్ ఎవరైతే నివాస ప్రాంతాల్లో నివసిస్తుంటారో అలాంటి వారిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు జిలీ ప్రాంతంలో ఎవరైతే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో, అలాగే ఎవరైతే ఎన్విరాన్మెంటల్ ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించి ఒక 301 మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నారు. అందులో 249 మందిని దేశ బహిష్కరణ కోసం ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలియజేస్తున్నారు. అంటే బహిష్కరణ కేంద్రాలకు తరలించడం జరిగింది 249 మందిని. అంటే 301 మందిని పట్టుకుంటే అందులో 249 మందిని దేశ బహిష్కరణ కోసం అని చెప్పేసి పంపించేశారు. ఆల్రెడీ డిపోటేషన్ సెంటర్లో ఉన్నారు వాళ్ళు. సో ప్రస్తుతానికి కువైట్లో తనిఖీలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ఏదో గవర్నరేట్లో తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పట్టుకున్న వాళ్ళని మ్యాక్సిమం వదలకుండా ఉండడానికే ట్రై చేస్తున్నారు, దేశ బహిష్కరణ చేయడానికే ఎక్కువగా ట్రై చేస్తున్నారు. కాబట్టి మీకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మాత్రమే మనం కువైట్లో సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఏ రోజు ఎప్పుడు పట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని జహరా మరియు హవల్లీ గవర్నరేట్లోని కొన్ని షాపుల్లో తనిఖీలు నిర్వహించినప్పుడు కొన్ని పర్ఫ్యూమ్స్ బాటిల్స్ పైన ఉన్నటువంటి పేర్లపై అభ్యంతరం ఉండడంతో వాళ్ళు ఆ షాపుల పైన ఉల్లంఘనలు నమోదు చేసి సీజ్ చేయడం తెలియజేస్తున్నారు. సో ఆ పేర్లపైన ఉన్నటువంటి ఉల్లంఘనలు ఏమిటి అనేసి అంటే జనరల్గా పర్ఫ్యూమ్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉన్నాయంటే ఇస్లామిక్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఉన్నాయంట. అంటే పెట్టకూడనటువంటి పేర్లు కొన్ని పెట్టి పర్ఫ్యూమ్స్ అయితే అమ్ముతున్నారంట. సో అవి యాక్చువల్లీ పెట్టకూడదంట, ఎందుకంటే ఈ దైవ వ్యతిరేకమైనటువంటి పేర్లతో ఉన్నాయంట అవి. సో అలా ఉండకూడదు. ఆ కారణం చేత ఆ పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నటువంటి ఆ పేర్లతో అమ్ముతున్నటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల్ని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో అక్సా అంజూమ్ ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు షేక్ మహమ్మద్ జుబైర్ ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, కువైట్లో ఎవరైతే కొత్తగా వీసాను పొంది ఉంటారో అది కాదేం కావచ్చు, సూన్ కావచ్చు, వాళ్ళు తప్పనిసరిగా అగ్రిమెంట్ అయితే కలిగి ఉండాలి కదా. సో అలాంటి అగ్రిమెంట్స్ చాలామంది తెలియక ఇంటికి వీసా పంపించిన తర్వాత ఇంటి దగ్గర ఏజెంట్లు నమ్మి అక్కడ అగ్రిమెంట్లు తీసుకోవడం జరుగుతుంది. అవి కూడా డూప్లికేట్, ఊరికే కాదు డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే కువైట్కి వచ్చేటప్పుడు పుషింగ్లో రావాల్సి వస్తుంది. అది కూడా రిస్కే. ఎందుకు అంత బాధ? కువైట్లోనే అగ్రిమెంట్లు ఏదైనా ఇస్తారు కదా, ఒరిజినల్ అగ్రిమెంట్లు కువైట్లోనే పొందండి. ఇంటి దగ్గర మీరు అయితే డబ్బులు చెల్లిస్తారో ఆ డబ్బుల కన్నా ఇంకా తక్కువే అవుతుంది మీరు ఇక్కడ అగ్రిమెంట్లు తీసుకుంటే, ఒరిజినల్ ఇవి వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్లో వీసా పొందిన తర్వాత అగ్రిమెంట్లు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను, వాళ్ళు మీకు అగ్రిమెంట్లు చేసి ఇవ్వడం జరుగుతుంది. అగ్రిమెంట్ అనే కాదు, ఇంకా వేరే ఏదైనా మీకు అటెస్టేషన్స్ కావాలనుకున్నా సరే అటెస్టేషన్స్ కూడా చేసిస్తారు. కావాలంటే మీరు ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని పొందొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinner మన రూపీస్లో సుమారుగా 279 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 30 దినార్ల 41 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 32 దినార్ల 760 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. ఫ్రెండ్స్, రేపు రాత్రికి వీడియో బహుశా నేను పెట్టలేకపోవచ్చు. ఎల్లుండి రాత్రికి మళ్ళీ నేను రెగ్యులర్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు నేను సాఫ్ట్వేర్ వెళ్తానని చెప్పాను కదా, కాబట్టి రేపు కుదిరితే పెడతాను, లేదంటే లేదు. ఎల్లుండి మాత్రం రాత్రి యథావిధిగా మనం 9 గంటలకు వచ్చిన వీడియో లాగానే రెగ్యులర్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఎల్లుండి రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.